నా పేరేంటండి? ఐశ్వర్యవంతుడు. కాబట్టి మీరందరూ నా మాట వినాలన్నట. వెంటనే ఈ 4 ఏళ్ళు తమకున్న ఔన్నత్యమైన స్థితిని చెబుతుంటే ఈ చిన్నేలంట ఈ 4 వేలు వైపు తిరిగి చూస్తుందంట. వెంటనే ఈ 4 ఏళ్ళు అంటే చిన్నేళ్ళ దగ్గరికి వచ్చి, ఏమే చిన్నేలా, ఏమే చిటికినేలా, నీకు ఒక ఘనత కూడా లేదు. ఏముంది? స్కూల్లో చిన్నప్పుడు పిల్లలు లేసి టంటాంగి తప్పితే గెట్ అవుట్, మా పక్కన కూర్చునే అర్హత నీకు లేదంటే చెప్పిందంట. దేవుని సన్నిధానములో 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ముందుంటాను, మీరందరూ కూడా నా వెనకాల ఉంటారని చెప్పిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ చిన్నేలు ఎవరయ్యా అంటే మీ దైవ సేవకురాలైన సరళమ్మ గారు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. మరి రాగానే రాంబాబు అన్న చెబుతూ, మొట్టమొదట మేము ఈ ప్రాంతానికి సేవకు మా తల్లిగారితో వచ్చినప్పుడు సరైన రోడ్లు ఉండేవి కాదు, ఎటువంటి వసతులు ఉండేవి కాదు. ఎంతో కష్ట పరిస్థితులలో ఈ ప్రాంతంలోనికి వచ్చాం. మరి నేను నిజం చెప్పాలి అంటే సరళాంటీ కంటే వాళ్ళ తల్లి గారు దేవమణ ఆంటీ నాకు బాగా తెలుసు. ఇద్దరు నాకు ఆంటీలు, తప్పు కనుక్కోమాక. దేవమణమ్మ గారు, పెద్దమ్మ గారు మా తల్లి గారికి మంచి సన్నిహితులు. అనేక పర్యాయములు నా చిన్ననాట నుండి వారి సాక్ష్యములు, వారి బోధలు ఇని పెరిగిన వాడను. తల్లిగారు వారి యొక్క స్వజనాంగమును రక్షించాలి అని అనేక ప్రాంతములలో కష్టతరమైనా సరే ఒంటరిగా సేవను జరిగించారు. ఈ ప్రాంతములో కూడా తల్లిగారు ఆరంభించిన సేవను దైవ అభిషేకము చొప్పున వారి యొక్క కుమార్తె సరళాంటి జరిగిస్తున్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సంతోషం. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా క్లుప్త వాక్య సందేశములోనికి వెడదాం. చదవబడిన వాక్యములు మనము గమనించినట్లయితే, మరలా చదువుతారమ్మా అందరూ. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం అందరూ కలిసి చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. చాలండి. నిజానికి లూకా గారు రోమా అధికారి అయిన థియోఫిలాకు యేసు ప్రభు వారి యొక్క చరిత్ర, యేసు ప్రభు శిష్యులైనటువంటి అపోస్తుల చరిత్ర, యేసు ప్రభు యొక్క రక్షణ కార్యము, ఆయన యొక్క మహిమ ద్వారా చేయబడినటువంటి అద్భుతాలు, సంఘ స్థాపన, సంఘము యొక్క మహిమ స్థితిని రాస్తూ లూకాసు వార్తలో యేసు ప్రభు జన్మము మొదలుకొని ఆయన మరణము వరకు రాశాడు. అపోస్తుల కార్యములలో యేసు ప్రభు వారి యొక్క ఆరోహణము మొదలుకొని 12వ అధ్యాయము వరకు అపోస్తులు చేసిన కార్యములు, 12వ అధ్యాయము నుండి పౌలు యొక్క కార్యములను గురించి వివరించినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ఏర్పడింది. మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథము మొత్తము కూడా అమ్మ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు దేనిని మనకు తెలియచేస్తున్నాయి? ఎవరైనా మిమ్మల్ని అయ్యా మీరు అంటే ఆ యొక్క బైబిల్ పట్టుకొని వెళతారు కదా, ఆ బైబిల్ దేనిని గురించి చెబుతూ ఉంది, బైబిల్ దేనిని గురించి రాయబడింది అని ఎవరైనా అడిగితే నీ సమాధానం ఏంటి? ప్రభునందు ప్రియమైన వారులారా, యాజ్ పర్ థియోలోజియన్స్, వేదాంత పండితులైన వారి యొక్క అభిప్రాయం ప్రకారము ఎంటైర్ బైబిల్ మొత్తము కూడా 7 అంశములను ప్రాధాన్యము చేసుకొని రాయబడింది. దీన్ని ఏమంటారు అంటే 7 pillars ఆఫ్ ది బైబిల్. పరిశుద్ధ గ్రంథమునకు 7 స్తంభములు. మొదటి స్తంభం ఏంటయ్యా అంటే
ప్రవచనము. బైబిల్ దేన్ని ఆధారంగా చేసుకొని రాయబడింది అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాఫెసీ, ప్రవచనం. ఆది కాండము నుండి మలాకీ గ్రంథము వరకు ఉన్నవన్నీ కూడా ప్రవచనాలే. రెండవదిగా మనం చూసినట్లయితే జన్మ. మూడవదిగా మనం చూసినట్లయితే సిలువ లేక రక్షణ. నాలుగవదిగా మనం చూసినట్లయితే నాలుగవది క్రీస్తు యొక్క పునరుద్ధానము. ఐదవది యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణము. ఆరవది యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. ఏడవది క్రీస్తు నిత్యరాజ్య పాలన. బైబిల్లో యేసు వార్తికుడు రాసిన ఈ 7 అంశములలో ఏదవ దాన్ని ప్రధానముగా చేసుకొని రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే చదవబడిన వాక్యములో కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అమ్మ, మనందరం ఎవరు? సంఘమేనా? సంఘమేనా? ఏ సంఘం? చాలా సంఘ యాజకులు కూడా ఉన్నారని నేను విన్నాను. అనేకమైన సంఘాలు ఉన్నాయి. మీ భీమవరంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అమ్మా? బైబిల్ మిషన్ సంఘం ఉంది, ఇంకా బాప్టిస్ట్ సంఘం ఉంది, ఇంకా బైబిల్ సహవాసం అనే సంఘం ఉంది, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి కదా. ఫైన్, ఐ హావ్ వన్ క్వశ్చన్. సంఘం అంటే ఏంటి? సంఘాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే చర్చ్. ఫైన్, టెల్ మీ నౌ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? ఎవరైనా అడిగితే మీరు, అయ్యా, డూ యు నో వి ఆర్ బిలాంగింగ్ టు బైబిల్ మిషన్ చర్చ్, మేము బైబిల్ మిషన్ సంఘము, మేము ఇదిగో ఫలానా సంఘము అని చెబుతూ ఉంటాం. వై పీపుల్, ఎందుకు జనాలు మనల్ని సంఘము అని పిలుస్తూ ఉన్నారు, క్రైస్తవ సంఘాన్ని? అసలు సంఘం అంటే ఏంటి? ఈరోజు 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అపోస్తలుడు సేవల గురించి చెబుతూ లూకా రాస్తూ అంటున్నాడు, అయ్యా, ఈ సంఘము కేవలము యెరూషలేములోనే కాదు, దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ఇశ్రాయేలు దేశములో అనేకమైన విభాగాలు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభు జన్మించి అద్భుతాలు చేసినటువంటి ఆ యెరూషలేము, ఆ ఇశ్రాయేలు దేశానికి నేను 22 సార్లు వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. రేపు 4వ తారీఖు 23సారి వెళ్తున్నా. నేను ఒక్కడిని వెళ్తావే కాదమ్మా, మీ అమ్మగారు కూడా వచ్చారు. మీ అమ్మగారే కాదు, అది అక్కడ ఉన్న రాంబాబాయి గారు కూడా వచ్చారు. రాంబాబాయి గారే కాదు, అమెరికా దేశంలో ఉన్న శ్రీను గారు కూడా వచ్చారు. పెద్దమ్మ వచ్చారు. పప్పి, నువ్వు వచ్చావా? అది మా చెల్లి చూసావా? అన్నా, నన్ను మర్చిపోతావా? నేను కూడా వచ్చాను. ఎందుకండి యెరూషలేం అంటే ఎంత అంటే ఒక్కో మాట చెబుతా. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే, యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. ఇది యెహోవా దేవుడే ఇచ్చిన ఒక సాక్ష్యము. యెరూషలేములో అడుగు పెడితే అంట జీవగ్రంథంలో మన పేరు పక్కన పరిశుద్ధుడు అని రాస్తాడట. మరలా నా వాక్యంలోనికి వస్తున్నా. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఇప్పుడు ఆగుదాం. ఏ దేశమయ్యా అంటే ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశమే కాదు, యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచుంది. అసలు సంఘం అంటే ఏంటి? ఇక్కడ మనం కూర్చున్న మనందరము కూడా సంఘమే. అసలు సంఘం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఫైన్, సాధారణంగా నేను 7 అంశాలు చెబుతూ ఉంటాను, కానీ ఒక 4 లేదా 5 అంశములు ద మీనింగ్ ఆఫ్ చర్చ్, సంఘము అంటే ఏంటో చెప్పి
ముందుకు వెళతాను. అపోస్తుల కార్యములు 20వ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, చాలండి. ద మీనింగ్ ఆఫ్ చర్చ్. డూ యు నో వై వి ఆర్ చర్చ్ ఆఫ్ గాడ్? ఎందుకు మనము సంఘము, ఎందుకు మనము దేవాలయము అంటే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. సంఘము అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వారే సంఘము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనాలోచితముగానో లేదా సమయము దొరికింది కనుక ఇక్కడికి రాలేదు. ఈచ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ది హియర్, దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు వారి యొక్క అనాదిలోనే ఆయన యొక్క రక్తము చేత మనల్ని సంపాదించాడు. ఈ ప్రాంతాన్ని సంపాదించడానికి అనాదిలోని దేవుడు దేవమణి అమ్మగారిని ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో సేవను జరిగించడానికి దేవుడు అనాదిలోనే సరళమ్మ గారిని ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వెదజల్లడానికి అనాదిలోనే అనేక మంది యాజకులను దేవుడు ఎన్నుకున్నాడు. సంఘము అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి స్వరక్తం చేత సంపాదించబడ్డారండి. ఏదైనా ఒకటి సంపాదించాలి అంటే మనం ఎంతో మంది కోల్పోవాలి. అమ్మా, నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకో, నువ్వు ఏం వెచ్చించాలి? నీ ధనాన్ని వెచ్చించాలి. ప్రభు నిన్ను సంపాదించడానికి ఏం వెచ్చించాడో తెలుసా? తన ప్రాణాన్ని వెచ్చించాడు. ప్రభు అంటాడు, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా చేకొనుము, నన్ను నీ ఆస్తిగా చేకొనుము, మనోవిచారము కూడదు నీకు. చాలండి, త్వరగా వెళతాను. ఒకటి, సంఘము అనగా అర్థము దేవుని స్వరక్తము చేత సంపాదించబడింది. చెప్పండి, సంఘము అంటే మీ నోటితో చెబితే మీకు దీవెన. సంఘము అంటే దేవుని స్వరక్తము చేత సంపాదించబడింది. రెండు, సంఘము అంటే ప్రభువే చెప్పినటువంటి మరి ఒక మాటను చెప్తాను. అందరూ చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలండి. ఒకటి, సంఘము అంటే దేవుని స్వరక్తము చేత సంపాదించబడింది. రెండు, సంఘము అంటే దేవుని చేత కట్టబడింది. ఏదైనా ఒక కట్టడము నిర్మించాలి అంటే ఎంత కష్టమో మనందరికీ బాగా తెలుసు. కానీ ఒక సంఘము కట్టాలి అంటే అన్నిటికీ మించిన కష్టం. మరి ఈరోజు ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని కొనసాగించడానికి మీ యొక్క దైవ సేవకురాలు ఎంత కష్టపడుతున్నారో మీరందరూ బాగా తెలుసున్న వారు. అవునా కాదా? మరి వారి కుటుంబ నేపథ్యం నాకు బాగా తెలుసు. దేవుడు వారిని ఎంతగా దీవించాడో. రాంబాబాయి గారు వారింట్లో పెద్దవారు. వారి యొక్క కుమార్తె అమెరికా దేశంలో ఉంది. రెండో కుమార్తె గొప్ప డాక్టర్గా ఉంది. మరి అయ్యగారు గొప్ప ఉద్యోగి. వారి యొక్క సతీమణి సీనన్న అమెరికా, వారి ఫ్యామిలీ మొత్తం. మరి ఆ రీతిగానే అమ్మగారి యొక్క కుమార్తె కూడా, రెండో కుమార్తె హైదరాబాదులో నా చర్చకు వస్తుంది, మా పప్పమ్మ. తరువాత వారి యొక్క సహోదరి, వారిద్దరు బిడ్డలు కూడా. అయినప్పటికీ
వసతులున్నా లేకపోయినా కష్టపడి ప్రాంతంలోనికి వచ్చి దేవుని పనిని జరిగిస్తూ ఉన్నారు. మరి మొన్న తెలంగాణ ప్రాంతంలో క్రూసేడర్స్గా బైబిల్ మిషన్ సేవకురాలుగా పెట్టాలి అనుకున్నప్పుడు మరి సర్లాంటి పేరు నేను రిఫర్ చేయడం జరిగింది. అమ్మ చిన్ని, నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళలేను, అంత శక్తి నాకు లేదు, వెళ్ళగలిగిన వసతులు నాకు లేవు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వసతులు ఉన్నా లేకపోయినా కట్టబడిన సంఘము కొరకు మాత్రము వారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? సంఘము అంటే దేవుని స్వరక్తము చేత సంపాదించబడి, సంఘము అంటే ప్రభువే కట్టినది. మీనింగ్ ఆఫ్ చర్చ్. మూడోదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం అంటుంది సంఘము అంటే ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనము చూచిన వారమైతే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. సంఘము అను ఆయన శరీరమునకు, సంఘము అను ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ప్రభునందు ప్రియమైన వారలారా, do you know what is the meaning of church? The meaning of church is the body of Christ. సంఘము అంటే క్రీస్తుకు శరీరము. ఫైన్, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ రిఫరెన్స్. ఇంకొక రిఫరెన్స్ దీనికే అనుసంధానంగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము, అటువలే అందరూ కలిసి చదువుదాం. నాన్న ఒక్క నిమిషం మైకులు ఆపే బంగారం, మీరు చదవండి, మీకు దీవెన. రెడీ, 1 2 3 స్టార్ట్. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ప్రభు అంటున్నాడు, అయ్యా సంఘం అంటే ఎవరో తెలుసా? క్రీస్తుకు శరీరము. ఎటువంటి శరీరమై అంటే బైబిల్ మిషను భీమవరం సంఘమై ఉన్న మీరు క్రీస్తుకు శరీరము. శరీరం మాత్రమే కాదు, సంఘములో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు అవయవాలై ఉన్నారు. అమ్మ ఒకసారి భీమవరం బైబిల్ మిషన్ సంఘ సభ్యులు చేతులెత్తండి. అమ్మ మీరందరూ ఈ సంఘ సభ్యులేనా? సంతోషం, మీ గురించే మాట్లాడుతున్నాం. ఐమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ యూ ఓన్లీ. మీరందరూ ఈ సంఘ సభ్యులు. ఆదివారం ఆరాధన ప్రభు వస్తారా రారా? వస్తారా? మన విశ్వాసం ఏది కదా, పాడదామా? ప్రభువు దూతలోనో పరిశుద్ధులు, ఇక ప్రభువు దూతలోనో పరిశుద్ధులు, విభవముగా మన మాధ్యమసలుచు వెలుగుచుందరుగా, వెలుగుచుందరుగా, కనుక నాకేమి కొదువా. చాలండి. ఆరాధన అంటే మనం త్రియేక దేవుని స్థితి చెప్పగానే 10 గంటలకు ఆరాధన అంటే ప్రభువు దూతలు పరిశుద్ధులు మన మధ్యకు వస్తారు కదా. వాక్యం ఉంటుంది, సంఘము అంటే మనందరము ప్రభువుకు శరీరము. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు వేరు వేరు అవయవాలు. సంఘానికి శిరస్సు ప్రభువు. ఆ సహోదరి ప్రభు కుడి చేయి అనుకుందాం, ఆ పక్కనున్న సహోదరి ప్రభువుకి ఎడం చేయి అనుకుందాం, ఈ సహోదరి ప్రభువుకి కుడికాలనుకుందాం, ఈ చెల్లి ఎడంకాలనుకుందాం. ఆరాధన జరుగుతుంది. ప్రభు దూతల పరిశుద్ధులు వచ్చారా? వచ్చారు. కానీ ఆ సహోదరు రాలేదు. అంటే ప్రభుకి ఏం లేనట్టు? కుడి చేయలేనట్టండి. ఈ సహోదరు రాలేదు అంటే ప్రభుకి ఏం లేనట్టు? కుడికాలు లేనట్టు. అంటే నిన్ను దీవించడానికి నీ ప్రభు నీ యొద్దకు పరలోకపు పటాలముతో ఆయన దిగి వస్తే నీ దేవుని నీవు అంగహీనుడుగా నిలబెడుతున్నావేమో.
సంఘము అంటే ఏదో అయిపోయేటప్పటికి హాజరేపించుకుంటున్నట్టు ఒకసారి అలా వెళ్ళి వచ్చేది కాదండి. ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించేది. ఎందుకు మీ కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు? మీరు దేవునిలో ఎదగాలి అని, దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ చేత మీరు ఆశీర్వదించబడాలి అని, మిమ్మల్ని బట్టి ఈ ప్రాంతమంతా ఆశీర్వదించబడాలన్నదే ఆ కుటుంబం యొక్క కోరిక. ఈరోజు నన్ను సరళాంటి అడిగినప్పుడు, ఆంటీ నేను రాలేను, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పాను. నాకు ఎన్ని రికమెండేషన్లు. రాగానే రాంబాబు అన్న ఫీల్ అయ్యాడు, నువ్వు రానందుకు. అమ్మో, రాంబాబు అన్న దాకా ఎందుకు వెళ్ళింది ఈ విషయం అనుకున్నా. తర్వాత నేను చాలా బిజీగా ఉన్నాను. బండి మీద వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం 12:40కి ఫోన్ వచ్చింది అమెరికా నుంచి. అమ్మ, ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు టైం midnight 1 o'clock. అన్న ఏంటన్నా ఇప్పుడు ఫోన్ చేసావంటే, మా అక్క ఫోన్ చేసింది లేదు, నువ్వు ఎందుకు వెళ్తలేదు చెప్పు అంటున్నాడు. అమ్మో, ఇన్ని నేను చెప్పలేను కానీ నేను వెళ్ళిపోతానన్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎంత ఆశ అంటే మీరు ఆశీర్వదించబడాలి. ఇంత కష్టపడి ఇంత సభను నిర్వర్తిస్తూ ఉంటే మీరు ఎలా వచ్చారు? కనీసం మీ కుటుంబాలతోనే వచ్చారా? పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. ఈచ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ది ఇయర్, ఇక్కడ ఉన్న ప్రతి సంఘ సభ్యులు కూడా యాజకులే. ఒక్క ఆత్మనన్న దేవుని కొరకు సిద్ధపరిచారా? ఒక్కరినన్నా మీరు ప్రభు దగ్గరికి తెచ్చారా? రేపొద్దున మీరు ఇంతమంది కాదు, కనీసం ఒక్కొక్కరు ఒక ఇద్దరినన్నా తీసుకుని రావాలి. అప్పుడేనండి మీరు సంఘం అంటే. ఒకటి, సంఘము అంటే ఏం చెప్పుకున్నా? స్వరక్తము చేత సంపాదించబడి. 2, సంఘము అంటే కట్టబడిందే సంఘం. 3, సంఘము అంటే ప్రభు అయిన వారికి శరీరం. ఇంకొకటి చెప్పి ముందుకు వెళతాం. 4, సంఘము అనగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, రెడీ 1 2 3 స్టార్ట్. అయినను నేను ఆలస్యము చేయగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. చాలండి. 4, ద మీనింగ్ ఆఫ్ చర్చ్. సంఘము అనగా అర్థము జీవము కలిగింది. ఎలా ఉన్నావు? ప్రభు అంటాడు, నీకు జీవించుచున్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. దేవుని కార్యాల్లో ఆసక్తి లేకుండా అలా వచ్చి వెళ్ళిపోతున్నావేమో. సంఘము అంటే జీవము కలిగిందై ఉండాలి. దేవుని కొరకు నీవు గొప్ప కార్యాలు చేసేవాడవై ఉండాలి. అలా ఉంటే మీ సంఘము ఎలా ఉంటుందో తెలుసా? మరలా మన మూలవాక్యంలోనికి వద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి ఉంది. 4 చెప్పా సంఘము అంటే. ఒకసారి చెప్తారా? 1, సంఘము అంటే స్వరక్తముతో సంపాదించబడింది. 2, సంఘము అంటే దేవునితో దేవుని చేత కట్టబడింది. 3, సంఘము అంటే ప్రభువునకు శరీరము. 4, సంఘము అంటే జీవము కలిగింది. ఈ సంఘముల గురించి ప్రభు అంటున్నాడు, యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అమ్మా, ఇది ఏకపదమా ద్విపదమా? 2 పదాలా? 1 పదమా? ఏకపదమా? 2 పదాలా? 5. క్షేమాభివృద్ధి. క్షేమము ప్లస్ అభివృద్ధి ఏ సంధి? నాకు కూడా తెలియదు. 2 పదాల కలయిక.
ఈరోజు రక్షణ రాకడ సిద్ధపాటు సభలోనికి వచ్చిన వారులారా, దేవుడు ఈ సభలో ఏకీభవించడును బట్టి, దైవ వాక్యాన్ని వినుటను బట్టి మిమ్మల్ని అందరినీ దేంతో నింపబోతున్నాడో తెలుసా? క్షేమాభివృద్ధితో నింపివేయును గాక. సంతోషం. ఐ హావ్ క్వశ్చన్. క్షేమము తెలుగు మాట, తమిళ మాట? తెలుగేనా అమ్మ? మీకు తెలుగు బాగొచ్చా? చాలా సంతోషం. క్షేమానికి వ్యతిరేక పదం చెప్పండి. దయచేసి అక్షేమం అని మాత్రం చెప్పమాకండి. క్షేమము. అనారోగ్యం క్షేమానికి? అమ్మో, ఏ డిక్షనరీ ఇది అమ్మ? క్షేమము. అబ్బా ప్రభా, ఎంత కష్టం ఇచ్చావు ప్రభా. ఐఏఎస్ క్వశ్చన్ లాగుంది ప్రభా. అమ్మ క్షేమము. మీకు తెలుగు రాదు నాకు తెలుసు. క్షేమానికి వ్యతిరేక పదం ఏంటయ్యా అంటే క్షేమము. అమ్మ క్షేమము అంటే వర్షం ఎక్కువ వస్తే క్షేమం వస్తుందా? అసలు వర్షం పడకపోతే క్షేమం వస్తుందా? ఎక్కువ వస్తే అప్పుడు క్షేమం వస్తుందా? ప్రభువునందు ప్రియమైన వారులారా, అధికంగా వచ్చిన కష్టమే, అసలు రాకపోయినా కష్టమే. ప్రభు అంటున్నాడు, మీరందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? సంఘమై ఉన్న మీరు, అది ఏ సంఘమైనా సరే, బైబిల్ మిషన్ సంఘం కావచ్చు, ఇక్కడున్న దైవ యాజకుల సంఘం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న యాజకుల సంఘాలు కావచ్చు, క్షేమముగా ఉండాలి. ఏమండి? మన భారతదేశంలో మనం కోరుకునేదే క్షేమం అండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, ఎవరు అడుగుతాం? క్షేమంగా? కాళ్ళు చేతులు విడిపోతే ఎక్కడొస్తాడు? కాగలడా? అదే ప్రశ్న. ఎవరైనా పని వెళ్తున్నారు అనుకోండి, క్షేమంగా వెళ్ళి పెట్టుకురండి. మనం కోరుకునేది ఏదండి? సర్వేజన. మనం కోరుకునేదే క్షేమం అండి. ఏమండి? క్షేమం ఎలాగొస్తుంది? అందరినైతే క్షేమంగా ఉన్నారా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అసలు క్షేమం ఎలాగొస్తుంది? బైబిల్ అంటుంది, యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము, క్షేమము, అభివృద్ధి. ఏమండి? క్షేమం ఎలాగొస్తుంది అనడానికి ఇంకొక మాట చెప్తా, మీకు ఇంకా అర్థం కావడానికి. బలం ఎలా వస్తుంది? అమ్మ ఒకసారి నన్ను చూడండి. నేను లావుగున్నానా, సన్నగున్నాను? ఇది ఒక పూటన బోబెట్టే లావుగున్నాను, బలంగా ఉన్నా అన్నారు అనుకో, పెట్టక్కనట్టువే. ఎలాగున్నా నేను? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్ అన్నట్టు బలంగా ఉన్నా. బలం రావాలంటే ఏం చేయాలా అమ్మా? నువ్వే చెప్పాలి. మే నాకు తినాలంట. ఈ పిల్లలు చూడండి, తింటలేదా? మీలో అమ్మాయి నువ్వు తింటున్నావా? మరి తింటున్న వాళ్ళందరూ ఎందుకు బలంగా లేరు? పిచ్చోళ్ళారా. తింటే బలం రాదు, కనపడిందల్లా కడుపులు వేస్తే బలం వస్తుంది. నిజం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నన్ను 42 దేశాలు తీసుకెళ్ళాడు. యెరూషలేము 23 సార్లు వెళ్ళా. కొరియా వెళ్ళా. ఆడికి వెళ్ళగానే స్టార్ ఫిష్ అమ్మో అంటున్నారు, అంతే కొత్త ఫుడ్. తరువాత మలేషియా, హాంకాంగ్, డిఫరెంట్ ఫుడ్స్. తరువాత 7 చర్చెస్, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు ప్రభు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఇస్తాంబుల్, ఆ టర్కీ, ఆ దేశంలో అదొక డిఫరెంట్ ఫుడ్. కాదేది అనర్హం, భూవో రక్షిత. ఇదే మన పాలసీ. ప్రభునందు ప్రియమైన వారులారా, అప్పుడప్పుడు మా ఇంట్లో ఊడుస్తుంటే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు కనపడతాయి. అనవసరంగా ఎందుకులే పోగొట్టాలి, వాటిని కూడా తీసుకొని నోట్లు వేసుకుంటాం. ఇదే సీక్రెట్ ఆఫ్ ది బలం. ఏమండి? బలం రావాలంటే కనపడిందల్లా కడుపులయ్యాలి. ఇప్పుడు క్షేమం రావాలంటేనో ఫైన్, ఒకసారి వాక్యములోంచి చూద్దాం. ప్రభు ఏమని చెబుతున్నాడయ్యా అంటే, ఈ సంఘము క్షేమముతో అభివృద్ధితో నింపబడాలి అంటే, ఈ ప్రాంతము క్షేమముతో అభివృద్ధితో నింపబడాలి అంటే, కీర్తనకారుడు రాస్తూ 72వ సంకీర్తన 15వ వచనములో మనము చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారు అందరూ కలిసి చదువుదాం.
72వ సంకీర్తన 15వ వచనం. అందరము కలిసి రెడీ. 1 2 3 స్టార్ట్. అతడు చిరంజీవి యగును, అతడు చిరంజీవి యగును, షేబా బంగారము షేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. చాలండి. క్షేమము రావాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యని సంఘం ఉంటుందా? బైబిల్ అంటుంది క్షేమము రావాలి అంటే ఈ భీమవరం ప్రాంతమునకు క్షేమము రావాలా? ఈ భీమవరం ప్రాంతములో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు క్షేమము చేత, అభివృద్ధి చేత, ఐశ్వర్యము చేత, ఘనత చేత ఆశీర్వదింపబడాలా? దేవుని స్వరక్తము చేత సంపాదించిన ఓ సంఘమా, మీరేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? సారీ, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. 3 ప్రార్థనలు చూద్దాం. నిజానికి దేవదాసయ్య గారు చెప్పిన 7 ప్రార్థనలు చూపుదాం అనుకున్నాను, కానీ బైబిల్లో చాలా విచిత్రమైన ప్రార్థనలు 3 ఉన్నాయి. ఏ ప్రార్థన చేయాలి అంటే ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు తెలియచేస్తూ అన్నారు, ఇదిగో నువ్వు ఏ ప్రార్థన చేయాలో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. రెడీ 1 2 3 స్టార్ట్. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అబ్బాయి, నీ మైకే బాగుంది, నా మైక్ అంటే. తమ్ముడా, ఏం సౌండ్ తమ్ముడా ఇది? సంతోషం, ఫైన్. నానా రెడీ 1 2 3 స్టార్ట్. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చాలండి. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఇది వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన అండి ఇది? ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. ఈ ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు అంట, అక్కడ రాయబడిన మాట, 2 తలుపులు ముయ్యాలండి. ఏ తలుపు ముయ్యాలి? ఒకటి గది తలుపు ముయ్యాలి, రెండవది గది తలుపు మూస్తాం. ఏ తలుపు ముయ్యం? ప్రభువా నాయన, ఎన్ని కష్టాలో తెలుసా ప్రభువా. పాలోడొచ్చాడా? ప్రభువా మా కష్టాలు నాయన. మా ఆయనకు ఆఫీస్ టైం అయిందా? ఏ తలుపు ముయ్యట్లేదు? మధ్య తలుపు ముయ్యట్లేదు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ తెలిసిందే, దేవదాసయ్య గారు వేల ప్రార్థన కీర్తన రాశాడు. వేల ప్రార్థన కీర్తన పేరే. అందులో నీవు ఏ ఏ ప్రార్థనలు చేయాలో ఒక జాబితా ఇచ్చారు. పాడదామా? మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని కాలంచుకొనుట, మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బాధ చోట సరికాదు. దేవాదేవుని మ్రోకాలింది ఓ ప్రియులార, దేవారాధుని గల్వారండి. అమ్మ అవుదాం. అందరు నా వైపు చూడండి. అమ్మ ఏంటి? రింగులు. ఏంటి రింగులు అంటే తెలుసా మీకు? మీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు మనందరం రింగుల్లో కానీ ఆడదాకా వద్దు, ఈరోజు పొద్దున్న దాకా. అమ్మా ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి చెప్పండి. మంచము దిగగాని నీవు చేసిన మొదటి పని ఏంటి? ఏమొద్దు, జస్ట్ క్వశ్చన్ యువర్సెల్ఫ్. దైవజనుడేమో వేళ ప్రార్థన. మంచము దిగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకునుట, మంచి పనులన్నింటినీ మించిన పని. కొంతమంది ఉంటారు మంచం దిగానే
మా ఆయన ముఖం చూస్తే మంచిదని వాడు సచ్చాడా బతికాడా? కొంతమంది ఉంటారు నా కూతురు ముఖం చూస్తే మంచిది, కొంతమంది ఉంటారు నా కొడుకు ముఖం చూస్తే మంచిది, కొంతమంది ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ తాలిబొట్టు బెళ్ళం తీసుకొని కళ్ళకేసి పట్ట పట్ట మంచిది, ఇవన్నీ మంచియే. కానీ మంచము దిగగానే మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకునుట మంచి పనులన్నింటిలో. దేవుని కొరకు, ఈ సభ కొరకు నువ్వు 10,000 ఇచ్చావు, మంచి పనేనా కాదమ్మా? మంచి పనేనా? 10,000 ఇచ్చావా? ప్రభువునకు ప్రియమైన వాళ్ళ ప్రభు అంటాడు, నాకిచ్చి నన్ను శోధించుడి. దేవునికి ఏం చేయాలంట? ఇచ్చి శోధించాలంట. దేవమణమ్మ గారు, పెద్దమ్మ గారు చెప్పిన మాట మీకు ఒకటి చెప్తా. మా సంఘంలో నా చిన్నప్పుడు చెప్పిన మాట, దేవునికంట అమ్మ ఇదేంటి గుప్పిలు, గుప్పిలతో ఇస్తేనేమో దేవుడు దోశలతో ఇస్తాడంట. గుప్పెలతో ఇస్తే దేవుడికి దోశలతో ఇస్తే దేవుడు అంత గంపలతో ఇస్తాడంట. అయ్యారు ఏటంది బైబిల్లో? నేను చెప్పనా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అబ్బాయి గుప్పిళ్ళతో తెచ్చారా దోశలతో తెచ్చారా? 5 రొట్టెలు పట్టవుగా గుప్పిల్లో, కాబట్టి అది తెచ్చుంటాడు, దోశలతో తెచ్చాడు. దేవుడు ఎలా ఇచ్చాడు? గంపలతో ఇచ్చాడు. దేవునికి నువ్వు ఇస్తే చాలు, దేవుని పని కొరకు నువ్వు చేయి చాస్తే చాలు. దేవునికి ఇచ్చి ఎవడు పేదవాడు కాడు. విశ్వాసముతో నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు నీ చేత 10 అడుగులు ఇస్తాడు. 1 ఏకాంత ప్రార్థన. రెండవదే ప్రార్థన అంటే సంఘ ప్రార్థన. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నాడు. అపోస్తులైనటువంటి యాకోబు చెరసాలలో ఉన్నప్పుడు అప్పటి రాజైనటువంటి హేరోదు శిరస్సును కొట్టించి ఇదిగో రేపటి దినము నువ్వే అని పేతురు గురించి చెప్పగా సంఘమంతా కూడా పేతురు కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవదూత వచ్చి పేతురు చేయి పట్టుకొని నడిపించి తీసుకొని వచ్చిందండి. రేపటి దినమున మరణము అన్న ప్రతి బంధకాన్ని కొట్టివేసింది ఏంటో తెలుసా? సంఘ ప్రార్థన. మీ సంఘ ప్రార్థన ఏం చేయాలో తెలుసా? నేను అడిగాను సరళమ్మ గారిని, ఆంటీ ఎందుకు ఈ మీటింగ్? ఎందుకు అంటే ఇందాకే తమ్ముళ్ళు చెప్పారు, మిషన్ యొక్క పనులను బట్టి, నాకున్న వాటిని బట్టి ఒక 2 months బిఫోర్ నా షెడ్యూల్ మొత్తం కూడా ఇదిగో నా తమ్ముడు మీ సంస్కార పాస్టర్ గారు రత్నభూషణ్ గారి దగ్గరే ఉంటుంది. నిజానికి ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సిన్స్ 9 years నేను క్లాసెస్ చెబుతూ ఉన్నాను బైబిల్ మిషన్లో. మరి నేను సడన్గా రాలేను, అందుకే నేను రానని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే సరళంటే ఒక మాట అన్నారు, అయ్యా ఇది నా యొక్క జ్ఞానముతో పెట్టింది కాదు, దేవుని స్వరము, దేవుడే ఇదిగో ఈ యొక్క సభలను నిర్వహించు అని చెప్పడం జరిగింది. అందును బట్టి నేను పెడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూర్చున్న ఎవరి జీవితంలో ఎట్టి అద్భుతములు చేయాలన్న ఉద్దేశముతో దేవుడు ఈ సభను పెట్టించాడో, ఈ ప్రాంతములో ఈ శ్రవణ యంత్రము ద్వారా, ఈ మైకు ద్వారా వినుచున్న ఎవరి జీవితములో అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆయన రక్షణ ప్రణాళిక కొరకు దేవుడు ఈ సభను పెట్టించాడు. దేవుని చిత్తం ఏమిటో ఎరిగిన వారము కాదు. మనం చూస్తే మరలా మన మూలవాక్యములోనికి వద్దాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చాలండి, మళ్ళీ విస్తరణ ఎన్ని వెళ్ళానంటే మీరు 3 దాకా కూర్చోవాలి. ఆ కష్టము మీకు లేని ఉన్నట్లు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు,
కొన్ని మాటలు, దైవజనుని మాటలు చెప్పి నేను ముగింపులోనికి వచ్చి వేస్తాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సంఘము ఎలా ఉండాలి అంటే ప్రార్థన. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇందాక చెప్పాను, ప్రార్థన అంటే వీఆర్ టాకింగ్ విత్ గాడ్. దేవునితో మనము మాట్లాడటమే ప్రార్థన. అవునా? సాధారణంగా అనేకమైన సంఘాల్లోకి వెళుతూ ఉంటాను. ప్రార్థన చేయమనగానే అమ్మా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అన్నారనుకో, చేసేవాళ్ళు ఎంతమంది? మా సంఘంలో ప్రార్థన చేయండి అంటే నువ్వు ఇదో కొత్త స్టైల్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతుంది కదా, మనకు నువ్వు చెయ్యంటే ప్రార్థన అన్నావు అనుకో, కొంతమంది ఆయన ఇది కూడా ప్రార్థనే. కొంతమంది పక్కనోడు ఆమెన్నట్టే కానీ మనకు తెలియదు ప్రార్థన ఉందని. ఏమండి, దైవజనులు అన్నారు, ప్రార్థన లేని జీవితము మిన్నాగుల పుట్ట వంటిది, కొదమసింహముల గృహ వంటిది అన్నారు. ప్రార్థన ఏంటయ్యా అంటే దేవునికి నీకు సంబంధము కలిపేదండి ప్రార్థన. దేవునికి నీకు సంబంధమే లేదు ప్రార్థన లేదంటే. సాధారణంగా అంటాం, అయ్యా మీ చుట్టాలే కదా వాళ్ళు పిలువు అంటే, అయ్యా మా చుట్టాలే కానీ వాళ్ళకి మాకు ఏమి లేవు, మాటలు లేవు. ఇప్పుడు దేవుడు, నీ దేవుడు ఆయన రక్తంతోనే సంపాదించాడు, మీ చుట్టాలే, రక్త సంబంధం. కానీ ఇప్పుడు నీకు దేవుడికి ఏం లేవు, మాటలు లేవు, ఏదో పొడి మాటలు. ఇప్పుడు ఇష్టం లేని వాడి దగ్గర కష్టంగా కూర్చోబెట్టారనుకో, సహోదరులు ఎవరో నాకు తెలీదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళామనుకో, అమ్మ మరణాత బాగున్నారా సిస్టర్, మీ హస్బెండ్ ఎలా ఉన్నారు సిస్టర్, మీ పిల్లలు బాగున్నారా, ఎందుకు వచ్చిన కష్టం రా సామె, ఏం లేదు ఇప్పుడు మా మధ్య, మాటలు లేవు. నీలో ప్రార్థన లేదు అంటే దేవునికి నీకు సంబంధం లేదంటే. ప్రభు అంటున్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగగా నిత్యము, అబ్బాబ్బాబ్బా ఎంత చక్కని మాట అండి. ప్రార్థన అంటే మనకేమవుతుంది? మనల్ని ప్రార్థన చేయమంటే మన టాలెంట్ అంతా చూపిస్తాం. చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రవచనాలన్నీ చెబుతామండి, వాగ్దానాలన్నీ. పక్కన ప్రార్థన చేస్తే అయ్యగారు అంతంతసేపు ప్రార్థన చేస్తే ఎట్టండి మరి నువ్వు చేసినప్పుడు. ప్రార్థన అంటే విసుగు వస్తుంది. దైవజనులు రాస్తూ, విసుగుదల పనికి రాదు ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు, విసుగునాచో సిద్ధి వెనుకకే పోవును, వసించుడి దేవుని వాగ్దానమున భటుల వారే నిల్వుడి. దైవజనులు రాస్తూ, బహుగా ప్రార్థన చేయండి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయండి. దేవదాసయ్య గారు నీకు క్షేమము రావాలి అంటే 4 అంశాలు చెప్పారు. 1, ప్రార్థన చెయ్యాలి. మొట్టమొదటి ఏంటమ్మా? ప్రార్థన చేయటం అంటే నీ గురించా పక్కన వాళ్ళ గురించా? ప్రార్థన చెయ్యాలి, నీ గురించా పక్కన వాళ్ళ గురించా? అది పక్కన వాళ్ళ గురించి అని మాత్రం పీడపోయింది కానీ మీరే. ప్రార్థన చేయాలంటే మొట్టమొదట దేవా నన్ను దీవించు, మా ఆయన దీవించు, నా కారి, నాకు ఇల్లి, ప్రభువా నా కూతురికి కట్నం లేని అల్లుండి, నా కొడుకు మాత్రం కట్నం ఇచ్చే కోడలు. ఇది కాదు. ప్రార్థన చేయాలి. దేవా నా పక్కన ఉన్న నా సహోదరుని ఆశీర్వదించు, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, వాళ్ళకి ఇల్లు ప్రభు అని ప్రార్థన. ఇది ప్రార్థన చేయడం. అయ్యగారు 4 మాటలు చెప్పారు. 1, ప్రార్థన చేయాలి. 2, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు 2వ దాంట్లో నీ గురించి చేయాలి. దైవజనులు అన్నారు, ఎవరి గురించి ప్రార్థన చేయాలి అంటే 1, నీ మిషనుల గురించి ప్రార్థన చేయాలి అన్నారు. 2, నీ యాజకురాలు కుటుంబముల గురించి ప్రార్థన చేయాలి అన్నారు.
3 నీ సంఘము గురించి ప్రార్థన చేయాలి. తరువాత నీ గురించి ప్రార్థన చేసుకోవాలి. 3 ఏంటంటే 1 ప్రార్థన చేయాలి, 2 ప్రార్థన చేసుకోవాలి, 3 ప్రార్థనలో ఏకీభవించాలి. ఏం చేయాలి? మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే అందరు రావాలి, కానీ ఎవరన్నా ప్రార్థన పెట్టుకుంటే మనం వెళ్ళాం. ప్రార్థనలో ఏకీభవించాలి. ఏమండి, నువ్వు ఒక్కదాని ఆశీర్వాదం పొంది నీ ఇంటి మొత్తం పొందకపోతే ఆనందమేనా? మరి నీ ఇంటి మొత్తం వచ్చారా? చక్కగా అన్నం కూర వండి పెట్టి టీవీలో మ్యాచ్ పెట్టి వచ్చావా? ఏది? నేనును నా ఇంటి వారు ఏరండి. ప్రార్థనలో ఏకీభవించాలి. 4 ప్రార్థన చేయించుకోవాలి. ఏం చేయాలంట? ఎవరి చేత? అమ్మ అంతే. కనపడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యగారు నెత్తి మీద చెయ్యండి, లేనిపోయి అట్టేపించుకునేవు దెయ్యాలు వస్తాయి. ఎవరు పడితే వారు, అపోస్తలుడైన పౌలు అంటాడు, హస్త నిక్షేపణ చేయకుడి. దేవుడు నీకు ఒక యాజకురాలు ఇచ్చాడు. మీ యాజకురాలు చేత మాత్రమే ప్రార్థన చేసుకోవాలి. వచ్చిన ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యగా నాకు సిలుగుర్తి చేయండి, అయ్యగా నెత్తి మీద చేయండి, ఇది కాదు. ఫైన్, ముందుకు వద్దాం. మరలా మన మూలపాఠం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశము అందంతటా సంఘము. సంఘం అయిపోయింది. సంఘం అంటే ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. 1 సంఘము అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించబడి. 2 సంఘము అంటే 3 సంఘము అంటే ప్రభువుకు శరీరం. 4 సంఘము అంటే జీవము కలిగిందే సంఘము. క్షేమము ఎలా వస్తుందని చెప్పుకున్నాం? క్షేమము ప్రార్థన ద్వారా వస్తుంది. 5 మనం చూస్తే సంఘము క్షేమాభివృద్ధులు. అమ్మో, నేను అనుకున్న టైం అయిపోయింది. క్షేమము అయిపోయింది, అభివృద్ధి నొందొచ్చు. 2 మాటలు చెప్పి ముగింపులోనికి వస్తాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే మానవ జీవితములో అభివృద్ధి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అవునా కదా? మొట్టమొదటి సంఘం ఎంతమంది యేసుప్రభు స్థాపించినప్పుడు? ఒకడే. యేసుప్రభు ఒకడే. ఈ ఒకడు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఈ 12 మంది ఎంతమంది అయ్యారు? లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. త్వరగా టక్క 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 రావాలి. లూకా సువార్త. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు. చాలండి. మొట్టమొదటి ప్రభు ఒక్కడు. తర్వాత ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఈ 12 మంది ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ఈ 70 మంది ఎంతమంది అయ్యారు? 120 మంది అయ్యారు. పౌలు గారు ఒక ప్రసంగానికంట ఈ 120 మంది కాస్త 3000 మంది అయ్యారంట. 3000 మంది కాస్త ఏమయ్యారంటే 5000 మంది అయ్యారు. 5000 మంది కాస్త ఏమయ్యారంటే విస్తరించిందండి. ఈరోజు కొన్ని కోట్ల మంది సంఘముగా అయ్యారు. వారిలో నువ్వు నేను. వృద్ధి, దైవజనులు అన్నారు, వృద్ధి మానవునికి వికాసాన్ని ఇస్తుంది అన్న. ఒక చిన్న మాట చెప్తా. ఒక విత్తనం నువ్వు నాటావు, దాంట్లో వృద్ధి ఏంటి? విత్తనం తర్వాత మొలక, తర్వాత మొలక పిలక చెప్పుదాను. విత్తనం తర్వాత మొక్క, మొలకలు మొక్క తర్వాత చెట్టు తర్వాత కొమ్మలు, తర్వాత పూలు, కాయలు. ఇది అభివృద్ధి కదా. ఓ చిన్నపిల్లోడు, మన గురించి మాట్లాడుకుందాం. బాల్యం తర్వాత యవ్వనం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, చిన్నప్పుడు నీకు సంవత్సరానికి ఫస్ట్ బిడ్డ పుట్టాడు. సంవత్సరం రాగానే వాడికి ఇయ్యాలేసి పెద్ద ఫంక్షన్ చేసావు. వాడు బిబ్బి అంటున్నాడు.
6 సంవత్సరాలు వచ్చినాయి, అప్పటికి వాడు బెబ్బెబ్బెబ్బె అన్నాడు అనుకో, సంతోషమా? ఇంత సంవత్సరానికి బెబ్బెబ్బె అన్నది ఉయ్యాలేసి పెద్ద పటాకు చేసావు, ఇప్పుడు పెట్టు భోజనాలు. అభివృద్ధి లేకపోతే ఆనందం ఉండదు. దేవునికి కూడా సంఘమై ఉన్న నీ జీవితంలో అభివృద్ధి లేకపోతే ఆనందం ఉండదు. 7 మాటలు చెప్పి ముగింపు చేస్తాను. దైవజనులు అన్నారు, ఏ ఏ విషయాల్లో సంఘమై ఉన్న మనము అభివృద్ధి చెందాలి అంటే, మొట్టమొదటిగా సంఘము అభివృద్ధి చెందవలసినటువంటి విషయంలో కొన్నింటిని మీ ముందుంచి ముగింపులోనికి వచ్చి వేస్తాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. అమ్మ, దేవుని మాట ఎలా అంట? శ్రద్ధగా విన. శ్రద్ధగా. ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు మన మూల వాక్యం ఏంటి చెప్పండి? ఆగండి సార్, మీరు చెప్పండి. కావు అన్నట్టుంటుంది. ఇదే శ్రద్ధ అంటే. సరే, మీరు శ్రద్ధ వినేవాళ్ళు, ఐ లవ్ యూ, నాకు తెలుసు కదా. అమ్మ, నిన్న ఆదివారం గుడికి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తరా. గుడికి వచ్చిన వాళ్ళు, అమ్మగారు గుడికి వచ్చారా? అమ్మగారు వచ్చారా? గుడికి వచ్చారా? అమ్మగారు రాలేదా? వచ్చారా? అమ్మగారు దేని మీద వాక్యం చెప్పారు? ఎంత శ్రద్ధ మీకు. ఇప్పుడు మళ్ళా చదువునా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలంటండి? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వాక్యం నీకు వినబడుతుంటే అశ్రద్ధ చేస్తూ ఉన్నావేమో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. వాక్యమే దేవుడండి. ఇదేంటయ్యా అంటే, దేవుడు ఏంటండి? ఇది దేవుడు అండి. ఏ దేవుడు? జిప్పు దేవుడు. ఏ దేవుడు? కొంతమంది ఉంటారు, గుళ్ళో జిప్పెత్తే మళ్ళీ గుళ్ళో తిప్పటం. ఈ దేవుడు తీసుకెళ్ళి ఆ టీవీ మీద పెడతాడు. నేను చెవులుండి వినని దేవుడు కాదు, కళ్ళుండి చూడని దేవుడిని కాదు, నువ్వు చూసే సీరియల్ అన్నీ అంటాడా? దేవుడే చెప్పింది, నీ చెవులుండి వినే దేవుడు. తీసుకెళ్ళి నువ్వు ఆ టీవీ పైన షెల్ఫ్లో పెట్టావనుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి నిలిపెత్తనావు నువ్వు. ప్రభునందు ప్రియమైన వారు, ఈ వాక్యాన్ని నువ్వు ఎంత గౌరవిస్తే వాక్యము నింద అభివృద్ధి చేస్తుంది. ఈరోజు నేను ఆశీర్వదింపబడడానికి ఒకే ఒక్క కారణము వాక్యమే. నా వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. హైదరాబాదు మేము వచ్చిన కొత్తలో మా మొదటి సంఘస్థులు ఎవరో తెలుసా? రాంబాబు అన్నోళ్ళే. అవునన్నా? అప్పుడు నేను 8వ క్లాస్ చదువుతున్నా. ఎంత కష్ట పరిస్థితుల్లో సేవ మా తల్లి గారు ప్రారంభించారు. తరువాత మొట్టమొదట పాస్పోర్ట్ చేపిస్తుంటే అప్పుడు 750. నాకెందుకమ్మా పాస్పోర్ట్, నేను ఎక్కడికి వెళ్తానన్నా. ఈరోజు నా పాస్పోర్ట్లో లేని వీసా లేదు. 2 అమెరికా వీసా, ఈ సెకండ్ వీసా, యూరోప్ వీసా, షెంజన్ వీసా, యూకే వీసా, ఆస్ట్రేలియా వీసా, న్యూజిలాండ్ వీసా, ఇంకా చిన్నగా దుబాయ్, ఈ సింగపూర్ లాంటి అయితే చెప్పక్కర్లేదు. కుప్పలు. కారణం ఏంటో తెలుసా? వాక్యం. అన్నోళ్ళకి బాగా తెలుసు. ఒక 40,000 కావాలి అంటే మా అమ్మ మాతో చేయించిన పని, మేము నలుగురం అందరినీ మోకరింపచేసి, నువ్వు మత్తయి సువార్త చదువు, మా పెద్దచెల్లి నువ్వు మార్కు సువార్త చదువు, నువ్వు లూకా సువార్త చదువు, నువ్వు యోహాను సువార్త చదువు. ఇలాగూ ప్రకటన గ్రంథాన్ని నేను పొల్లైనా సున్నా అయినా తప్పు పోకుండా బైహాట్ చెప్పగలను. కనీసం ఒక 4,000 పైసలు చదువుంటా ప్రకటన గ్రంథాన్ని. నేనే కాదు, నా గవర్నింగ్ బాడీ ఎలక్షన్ అప్పుడు నా సంఘం మొత్తాన్ని చదివావు పాపమ్మ, అదిగో మీ అమ్మాయి కూడా చదివిందంట. సంఘం మొత్తాన్ని. వాక్యమే
ఆ వాక్యమే దేవుడు అంటే. వాక్యాన్ని నువ్వు గౌరవిస్తే వాక్యము నిన్ను గౌరవిస్తుంది. ఈ బైబిల్ని చూసారా? యోహానుతో దేవుడు అన్నాడు, దీన్ని తీసుకొని తినివేయము. నా బైబిల్ చూస్తే మొత్తం చినిగిపోయి ముక్కలైపోయి ఉంటుంది. మరి బైబిల్ కొనుక్కోలేరా అయ్యగారు మీరు? కనీసం 70-80 కొత్త బైబిల్ కొన్నా, కానీ దీన్ని మార్చలేకపోతాం. దీంట్లో అన్ని కాపీలు ఉంటాయి, చిట్టీలు. ఎంత ప్రేమించామో ఈ వాక్యాన్ని. ఒకటి, వాక్యాభివృద్ధి ఉండాలి. దైవజనుడు రాస్తూ అంటాడు, వాక్యాహారము తినని ఎడల ఫలమాత్మకు లభించుటెట్లు, వాక్యాహారము తినని ఎడల ఫలమాత్మకు లభించుటెట్లు. ఒకటి, వాక్యాభివృద్ధి. ఒక్కొక్క మాటలో చెప్పి వెళ్ళిపోతాను నాన్న, 5 నిమిషాలు ముగిస్తా. 2, విశ్వాసాభివృద్ధి. ఏ అభివృద్ధి ఉండాలంట? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. అపోస్తలులు మా విశ్వాసము పెంపొందించమని ప్రభుతో చెప్పగా. ఏమండి, ఎవరండి వీళ్ళు? సంఘస్థులు కాదండి, అపోస్తలులు. ప్రభువు చేత పిలవబడిన వారు ప్రభుని ఎవడుతున్నారు తెలుసా? మా విశ్వాసాన్ని పెంపొందించు. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా విశ్వాసాన్ని పెంపొందించమని అడిగావా? దైవజనులు అంటారు, విశ్వాసం బోలేని విసుగోదల సమాయాన విశ్వాసమే మానే వేడుకొనుము, విశ్వామంతటినిగా వించినాని తండ్రి విశ్వాసమును గ్రహించలేడా. 3, మొట్టమొదటి అభివృద్ధి ఉండాలని చెప్పుకున్నాం. ఏ అభివృద్ధి ఉండాలి? మనందరిలో వాక్యాభివృద్ధి ఉండాలి. రెండవది ఏ అభివృద్ధి ఉండాలి? విశ్వాసాభివృద్ధి ఉండాలి. తలనొప్పి వచ్చింది అనుకోండి, అమ్మగారు ప్రార్థన చేయండి అని అమ్మగారు ప్రార్థన చేస్తాం. అది గుండె నొప్పి వస్తేను అపోలోకి ప్రార్థన చేయటమే. తలనొప్పి తగ్గించిన దేవుడు నీ యాజకురాలు ప్రార్థన చేస్తే గుండె నొప్పి తగ్గించడా? ఇదే విశ్వాసాభివృద్ధి. దైవజనులు అంటారు, నీ బలహీనత తట్టు చూడకము, నా బలము తట్టు ఇదిగో చూడము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కాదు చేయవలెను. 2, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. 3, మూడోదిగా మనం చూసినట్లయితే ప్రార్థనాభివృద్ధి. ఏ అభివృద్ధి ఉండాలి? ప్రార్థనాభివృద్ధి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాను. నేను గురించి మరలా చెప్పను. ప్రార్థన చెయ్యమంటే వాగ్దానములెత్తి విస్తారంగా దేవునితో మాట్లాడాలి. అలాగని అంబులెన్స్లో ఎవరైనాతో ప్రార్థన చేయమన్నప్పుడు వెళ్ళి విస్తారమైన ప్రార్థన చేయమాకండి. ప్రార్థనాభివృద్ధి. 4వదిగా మనలో ఏముండాలో తెలుసా? ధ్యానాభివృద్ధి. ఏముండాలండి? ధ్యానము. ఏ పని చేయుచున్నా నీ అంతరంగము దేవునితో ముడివేయబడాలి. దైవజనులు అన్నారు, మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమకరబడు మీకు అనుభవము దొరకు. దేని మీద ఉంది నీ ధ్యానం? ధ్యానాభివృద్ధి. దైవజనులు అన్నారు, నీ సంఘము వృద్ధి చెందాలి అంటే ధ్యానమే కాదు, దైవ జ్ఞానం ఉండాలి అన్నారు. జ్ఞానాభివృద్ధి, దేవుని గురించిన జ్ఞానము. 5వది సేవాభివృద్ధి. సేవ కొరకు నీ యాజకురాలతో, దేవుడి నీకు ఇచ్చిన యాజకునితో కలిసి పనిచేయి. సమర్పణాభివృద్ధి. సమర్పణ. ఏమండి, అమ్మ మోడీ డబ్బులు ఎత్తేసాడు, మీకు తెలుసా? ఎంతమంది తెలుసో చేయత్తన మోడీ డబ్బులు ఎత్తేసినప్పుడు? ఇప్పుడు కాదు, పాదే ఎత్తేసాడా? ఏ నోట్లు ఎత్తేసాడు? 2000. బాగా గుర్తు మీకు.
చాలా దాచిపెట్టినట్టున్నారు. 1000 రూపాయలు ఇంకా 500 కదా. అమ్మ మీరందరూ బ్యాంకులు మార్చుకున్నారా? ఎంతమంది మార్చుకున్నారు? నిజం చెప్పాలి, పాస్టర్ గారు అడిగి మార్చుకున్నారు కదా. నేను ఎంత బాధపడ్డాను. ఆ 2000 రూపాయలతో, ఆ 1000 రూపాయలతో, ఆ 500లతో 10 రూపాయల నోటు కూడా ఎత్తి ఎంత బాగుండేది. మాస్టర్ గారికి కోపమైన నోటు ఏంటంటే ఈ 10 రూపాయలు. ఏంటో ఆ 10 రూపాయలు రక్షణ పొందినప్పుడు స్టార్ట్ అయిద్దండి. ఆ 10 రూపాయలు రాకడం వరకు 10 రూపాయలే. సంస్కారానికి అదే 10 రూపాయలు, కానుక్కదే 10 రూపాయలు. అవునే 10. ఆ టీవీలో చూస్తుంటే వాళ్ళందరూ బ్యాంకుల దగ్గర లైన్లో నుంచుంటే నా మనసులో అనిపించింది, ఏమైంది ఈ నగరానికి? ఎటు చూసిన డబ్బులు. వాళ్ళకి చిల్లర లేక బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గర ఎంత చిల్లరో, మీరు వేసేది చిల్లర కాకుండా మా దగ్గర రావచ్చుగా, ఎంత చిల్లర ఉంటుందో మా దగ్గర. సమర్పణ దైవజనులు అన్నారంట, నీ జీవితంలో ఉన్న దరిద్రం అనే మదగజాన్నంట 10వ భాగం అనే అంకుశముతో పడవాలి అన్నారు. నీ జీవితంలో ఇప్పటి వరకు దరిద్రము ఒక మదగజము లాగా ఏలుబడి చేస్తూ ఆశీర్వాదము లేదేమో, అద్భుతము లేదేమో, నీ జీవితంలో నీవు అనుకున్న కార్యములు ఒక్కడి కూడా జరగడం లేదేమో. దైవజనులు అన్నారు, 10వ భాగం ఇస్తే నీ దశ మార్చబడుతుందన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, నీ సంఘము వృద్ధి పొందాలా? సంఘమయ్యున్న నీవు, క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన నీవు, క్రీస్తు చేత కట్టబడిన నీవు, బైబిల్ మిషనులో క్రీస్తుకు శరీరమయ్యున్న నీవు, జీవమయ్యున్న క్రీస్తులో భాగమయ్యున్న నీవు, నీ సమర్పణ అభివృద్ధి చెందాలి. ఎంతొచ్చినా ఇది నా కొరకే అనుకుంటున్నాను. దైవజనులు అన్నారంట, ఓ బైబిల్ మిషన్ వారులారా, నీ కానుక 3 భాగాలై ఉండాలి అన్నారంట. 1 యాజక పోషణ అయి ఉండాలి. నీ కానుక ఏమై ఉండాలి? యాజకుడు. బైబిల్ మిషన్లో ఎవరికి జీతాలు లేవు. అమ్మగారు కష్టించి పనిచేసి సేవ మీద బ్రతకాలి. 2 నీ కానుక మిషన్కు ఉపయోగపడేదై ఉండాలి. దైవజనులు అన్నారు, భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము, పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషనును నీ కానుక మిషన్కు సహాయపడాలి. మేమందరం ఏం చేస్తామయ్యా అంటే, అమ్మగారు, నేను, ఇక్కడున్న యాజకులు, నా తమ్ముడు అందరూ కూడా మిషన్ కానుక కడతాం. యాజక పోషణ అయి ఉండాలి. 2 మిషన్కు ఉపయోగపడాలి. 3 నీ సంఘములో ఉన్న, నీ మందిరములో ఉన్న ప్రతి లోటు తీర్చబడాలి. ఇదండి నువ్విచ్చే కానుకై ఉండాలి. దేవునికి ఎలా ఇస్తున్నావు? నీలో వాక్యాభివృద్ధి ఉండాలి, నీలో విశ్వాసాభివృద్ధి ఉండాలి, నీలో ప్రార్థనాభివృద్ధి ఉండాలి, నీలో జ్ఞానాభివృద్ధి ఉండాలి, నీలో ధ్యానాభివృద్ధి ఉండాలి, నీలో సమర్పణ అభివృద్ధి ఉండాలి. ప్రభు కోరుకుంటుంది ఇదే. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ సంఘము కూడా, ఇది నా రాష్ట్రంలో ఉన్న సంఘం. దేవుడు నాకు ఇచ్చిన ఘనత ఏంటో తెలుసా? అందరూ జోన్కి గవర్నింగ్ బాడీలు, నేను మాత్రం రాష్ట్రానికి గవర్నింగ్ బాడీని. మరి తెలంగాణ రాష్ట్రములో ఉన్న నా అమ్మలు, నా ఆత్మీయ తమ్ముళ్ళు సేవా విషయములో వృద్ధి చెందొచ్చు. ప్రకటనలో రాయబడిన మాట, గొర్రెపిల్లలో ఉన్న దీవెన, ఐశ్వర్య ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. అటువంటి దీవెనతో యాజకులమైన మేము, సంఘమయ్యున్న మీరు, ఈ ప్రాంతం వారందరూ వర్ధిల్లింప చేయబడుదురు గాక. మా మంచి బోధకుడవైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులయుండుట, ఈ 3 చేయువారే పరలోక వాస్తవ్యులగుట. ప్రభువా, నీ సంఘము ఎదుట
నీ రక్తము చేత సంపాదించబడిన వారు ఎలా ఉండవలెనో కొన్ని విషయాలను మాతో నేర్పించావు. విన్న ప్రతి వాక్కును మంచి నేలను పడిన విత్తనము వలె వారి హృదయమున నీవు నాటి నీ దివ్య దీవెనలకు పాత్రలుగా చేయమని పట్టచాలని విస్తార జనాంగము చేత రేపటి దినము ఈ ప్రాంగణమును నింపివేయమని అద్వితీయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. మరణాత. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఈ సమయం ఇచ్చిన త్రియేక దేవునికి, దైవజనులు దేవదాసయ్య గారికి, నన్ను ప్రేమించి వారి బిడ్డగా భావించి